బోయాజు రూతుది అంటాడు, నీవు యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండటానికి వచ్చావు అన్నాడండి. రూతు తన అత్త నయముతో వచ్చింది, ఎప్పుడు కూడా ఎనిక్కిపోయింది కాదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొంది, ఎన్నోసార్లు ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొంది, చాలాసార్లు తినడానికి కూడా లేక ప్యాలాలు పెట్టించుకొని పరిగేరుకొని భోంచేసింది. కానీ ఎప్పుడూ దూరం అయిపోయింది కాదు, వాళ్ళ ఊరు దావబట్టింది కాదు. ఋతు జీవితంలో గమనించండి, ఎన్నో ఉడుదుడుకులు వచ్చాయి, ఎన్నో అవమానాలు, పరిగేరుకుంటే అవమానపరచబడ్డారు. ఆ పేదరికాన్ని బట్టి పరిగేరుకొని పోతే ఏళ్ళని చేసేవారు అందరూ. అప్పటికే భర్త లేడానికి విధవరాలు. అంత అవమానాల్లో కూడా ఎన్నడూ కూడా ఏ ఉద్దేశంతో వచ్చిందో గమనించిన మాట, ఏ ఉద్దేశంతో రూతు బెత్లెహేముకు వచ్చిందో అది సంపూర్ణ నెరవేర్చబడేంత వరకు రూతు రాజుపళ్ళ. అందుకే యేసుక్రీస్తు వంశావళిలో రూతు చేర్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి ఉన్నత వంశావళిలో రూతు పేరు రాయబడింది. దేవుని ఎరగక ముందు ఆమె విగ్రహారాధికురాలే. దేవుని ఎరగక ముందే ఏదో బ్రతికింది కానీ దేవుని ఎరిగిన తర్వాత అండి అందరి మనస్సును గమనించిన మాట, అందరి మన్నన పొందింది, అందరి చేత మంచిది అనిపించింది. దానికి బోయాజు అంటాడు కదా, నీ భర్త చనిపోయిన తర్వాత నీవు నీ అత్తకు చేసింది నాకు తెలుస్తున్నాడండి. నీ భర్త చనిపోయిన తర్వాత మీ అత్త, ఆమె కూడా భర్త లేడు, ఆమెకి ఏమి చేసావో, ఎంత సేకరి చేసావో, ఆమె కోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు అన్నాడండి. భర్త చనిపోయిన తర్వాత మీ అత్తకు, మీ మామ చనిపోయిన తర్వాత మీ అత్తకు ఎంత బాగా చూసుకున్నావో, ఎంత సంరక్షించావో నాకు తెలుసు అన్నాడు బోయాజు అంటూ అన్నాడు కదా. ఇక నువ్వు ఏ చేలేకి పరిగేరుకోవడానికి ఏ చేలేకి పోవద్దు, మంచిలో ఏరుకో అన్నాడు. ఎందుకని? ఒకటి యెహోవా రెక్కల కిందకి వచ్చావు, రెండోది మీ అత్తకు ఎంత మంచి పరిచయం చేసావో నాకు తెలుసు అన్నాడండి. నేటి దినాలలో గమనించండి, నేటి దినాలలో చాలామంది అలాంటి అనుభవాలు లేవు. రూతు చరిత్రలో ఆమె పేరు నిలబడడానికి, యేసుక్రీస్తు వంశాల్లో చేర్చబడడానికి కారణం ఒకటి దేవుని ఎరిగింది. ఆ తర్వాత అత్తను ప్రేమించింది, అత్తను గౌరవించింది. ఎందుకు తెలుసా? దేవుని ఎరగని రూతుకి దేవుణ్ణి పరిచయం చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఎరగని ఆ రూతుకి దేవుని పరిచయం చేసింది. అప్పటిదాకా అన్య దేవతలు పూజించిన ఆమె, విగ్రహారాధికులైన ఆమె ఇప్పుడు నిజమైన దేవుని తెలుసుకొని నిజమైన దేవుని తెలియజేసిన ఆ అత్తను విడనాడలే చచ్చిపోయేదాకా, అసలు చనిపోయేదాకా అత్తను విడిచింది కాదామె. ఒక మాట ఉంది, అత్త నన్ను రావద్దనొద్దు, నీ జనమే నా జనము, నువ్వెక్కడ చనిపోతావు, ఎక్కడ పాతి పెడతారో అక్కడ నన్ను పాతి పెడతారు, అప్పటిదాకా నేను ఉంటాను. గమనించండి, మంచి తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానం భూమి మీద బ్రతికేంత వరకు ఆమె కొనసాగించింది. అందుకే రూతు గ్రంథం అనే ఒక చాప్టర్ బైబిల్లో ఉంది. ఆ పేరు మీద, ఆమె పేరు మీద ఒక గ్రంథం ఉంది, రూతు గ్రంథం అని లిఖించబడింది. అందులో రూతు జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలాసార్లు మనం దేవుని వాక్యం వింటాము, అలా చెప్తారనుకుంటాము, కానీ మనం చెప్తామనుకుంటాం, కానీ దేవుడే నా కొరకు మాట్లాడుతూనే ఆలోచించాం. అబ్రాహాము పిలవగా దేవుని చిత్తం సంపూర్ణ జరిగింది. రూతు జీవితంలో దైవ చిత్తం సంపూర్ణ జరిగింది. అందుకే యేసుక్రీస్తు వంశావళి వచ్చింది. మాట చెప్పనా, దావీదుకి ముత్తజేసి, అంతే. ఇంకా రాజైన దావీదుకి రూతు ముత్తజేసి అవుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మాటలుంటాయి. ఇంత చరిత్రకెక్కడానికి, ఇంత గణపరచబడ్డానికి, ఇంత ఆమె పేరు ఆ ప్రపంచంలో మారుమోగడానికి ఒకటే, ఈ దేవుడు కాదని తెలుసుకుంది, ఇది దేవుడు అని తెలుసుకుంది, ఈయన దేవుడు తెలుసుకుంది. ఆ తర్వాత
దేవుడున్న స్థలానికి వచ్చింది. మోయాబు దేశాన్ని విడిచింది. దేవుడున్న స్థలానికి, ఆరాధన ఉన్న స్థలానికి, ప్రార్థన ఉన్న స్థలానికి, దేవుని ప్రజలున్న స్థలానికి వచ్చింది. అంతే, అక్కడ నిలబడిపోయింది. నిలబడిపోయారు అంతే. ఎన్నడూ కూడా ఆమె ఎరుదిరిగిపోయినట్టు కానీ, ఎందుకు నాకు ఈ బాధ, మా ఊర్లో మా అన్న, మా అమ్మ, మా తోడుకోవడం ఉన్నారు, నన్ను చూసుకునేవాళ్ళు, ఈ పరిగేరు కూడా కర్మ నాకెందుకు అనుకోలేదండి. ప్రభు కోసం వచ్చింది, ప్రభు కోసం కష్టపడింది, ప్రభు కోసం నిలబడింది. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత. అబ్రహాము ఆశీర్వాదకరంగా ఉన్నాడు, రూతు ఆశీర్వాదకరంగా ఉంది.